తెలుగు సినిమా పరిశ్రమతో బాగా పరిచయం ఉన్నవారు చెప్పుకునే కథనం ప్రకారం కేవీ రెడ్డి తన కొడుకు అమెరికా చదువు కోసం చేబదులు అడిగిన 40,000 రూపాయలు ఎన్టీఆర్ ఆయన చేతిలో అప్పటికప్పుడు పెట్టారు. పైకం తిరిగి చెల్లించే విషయం గురించి కేవీ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ ఆయనతో దాని గురించి ఆలోచించవద్దని చెప్పారు. కానీ కేవీ రెడ్డి వంటి ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి ఒకరికి రుణగ్రస్తుడు అవడం ఇష్టపడరని ఎన్టీఆర్ కి తెలుసు. అందుకే ఎన్టీఆర్ ఆయనను తన కోసం ఒక సినిమాను దర్శకత్వం చేయమని అడిగి ఆ 40,000 పారితోషికం అడ్వాన్స్ గా భావించామని చెప్పారు. అలా కేవీ రెడ్డి శ్రీకృష్ణ సత్య చిత్రానికి దర్శకులయ్యారు. శ్రీకృష్ణ సత్య సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కేవీ రెడ్డి అప్పుడప్పుడు సెట్ లో కూర్చున్నా గాని చిత్రం మొత్తం ఎన్టీఆర్ఏ డైరెక్ట్ చేశారు. దర్శకునిగా కేవీ రెడ్డి గారికి 3 లక్షలు పారితోషికంగా చెల్లించారు. సినిమా పరిశ్రమలోని చాలా మంది చెప్పే తెర వెనుక విషయం ఇది. కానీ కేవీ రెడ్డి గారి జీవిత కథ పుస్తకం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేవీ రెడ్డి కుమారుడు సినిమా పరిశ్రమలో ప్రచారంలో ఉన్న కథను ఖండించారు. ఆయన కథనం ప్రకారం 1970 మే నెలలో ఒక రోజున తమ ఇంటి నుంచి 2 వీధుల అవతల ఉంటున్న ఎన్టీఆర్ వద్దకు తన తండ్రి వెళ్లారు. కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో తన కుమారుడు ఐఐటిలో బీటెక్ తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్నాడని ఎన్టీఆర్ తో చెప్పారు. కానీ అది తనకిష్టం లేదన్నారు. మన కుటుంబాల్లో ఇంతవరకు ఎవరూ అమెరికా వెళ్లలేదు కనుక అతనిని వెళ్లేందుకు అనుమతి ఇవ్వమని ఎన్టీఆర్ చెప్పారు. కేవీ రెడ్డి అంగీకరించేంత వరకు ఎన్టీఆర్ వదల్లేదు. ఆయన చేతుల్లో 20,000 రూపాయలు ఉంచి ఆ రొక్కం తన కోసం ఓ సినిమా చేసి పెట్టేందుకు అడ్వాన్స్ గా భావించమని చెప్పారు. దీనికంతటికి తాను ప్రత్యక్ష సాక్షినని, మిగతా వారు చెప్పేది నిజం కాదని రెడ్డి గారి కుమారుడు చెప్పారు. అతని తర్వాత అదే వేదికపై నుంచి మాట్లాడిన ఒకరిద్దరు ఆయన మాటలతో విభేదించారు. పరిశ్రమలో చెప్పుకుంటున్నదే నిజమన్నారు. నిర్మాతగా కేవీ రెడ్డి నష్టపోయారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు పరాజయం పాలయ్యాయి. అది వాస్తవం. నాగిరెడ్డి, చక్రపాణి ఆయనంటే నిర్దయతో ప్రవర్తించారు. ఆయన ఆరోగ్యం కుదురుగా లేదు. మధుమేహం, రక్తపోటు అధికంగా ఉండేవి. ఆయన కంటి చూపు కూడా తీవ్రంగా బలహీనపడింది. అందువల్ల ఆ సమయంలో ఆయన సినిమాకు దర్శకత్వం వహించే స్థితిలో లేరు. కేవీ రెడ్డి గారిని ఎన్టీఆర్ గురువుగా గౌరవించేవారనే విషయం రహస్యమేమీ కాదు. ఆర్థికంగా చిదికిపోయిన అభిమానధనులైన రెడ్డి గారు దేహి అని చేయి చాపరని కూడా ఎన్టీఆర్ తెలుసు. కేవీ రెడ్డి గారికి కొంచెం సాయం చేసి ఆయనకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఎన్టీఆర్ భావించి ఉండవచ్చు. అందువల్లనే పని మొత్తం తానే వేసుకున్న కేవీ రెడ్డి గారిని దర్శకునిగా ప్రకటించి ఆయనను ఎన్టీఆర్ సంతోష పెట్టారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు కేవీ రెడ్డి వస్తే సెట్ లో ఆయనను నిస్సందేహంగా డైరెక్టర్ కుర్చీలోనే కూర్చోబెట్టి ఉంటారు. అది ఎన్టీఆర్ సంస్కారం. ఎన్టీఆర్ తమ సెట్ లో జర్నలిస్టులను అనుమతించేవారు కాదు. ఇది జర్నలిస్టులకి సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసు. కానీ ఈ విషయం శ్రీకృష్ణ సత్య సినిమాలో నటిస్తున్న జయలలితకు తెలియదు. ఒకసారి జర్నలిస్టు బీకే ఈశ్వర్ ఆమెను ఇంటర్వ్యూ ఇమ్మని అడిగారు. ఆమె అందుకు ఒప్పుకుని వాహిని స్టూడియోలో శ్రీకృష్ణ సత్య సెట్ కు వద్దకు రమ్మని చెప్పారు. ఎన్టీఆర్ సెట్ లో జర్నలిస్టులని అనుమతించారని తెలిసినా అలాగేనని సెట్ వద్ద కలుస్తానని ఆయన చెప్పారు. ఆమె కోపం ఆయనకు తెలుసు. అంతేకాక ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడమే మహద్భాగ్యం. ఆ అవకాశం జారవిడిస్తే ఆమె ఇంకొకసారి ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం లేదు. అందుకే భగవంతునిపై భారం వేసి ఆమె చెప్పిన టైంకు ముందే ఆయన స్టూడియోకి వెళ్లి సెట్ లోకి వెళ్తుంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అడ్డు చెప్పారు. జయలలిత ఇంటర్వ్యూ ఇవ్వడానికి అనుమతించారని చెప్పిన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వినలేదు. వారిద్దరి మధ్య జరుగుతున్న తతంగం చూసిన జయలలిత మేకప్ అసిస్టెంట్ లోనికి వెళ్లి ఒక రూములో మేకప్ అవుతున్న జయలలితకు సమయానికి ఈశ్వర్ ఎందుకు రాలేదో ఆమెకి చెప్పారు. అది విన్న జయలలిత రోషంతో బడబాగ్ని అయ్యారు. ఇంతలో జయలలితపై తీయవలసిన షాట్ సిద్ధమైంది. ఆమెకు సెట్ కి రమ్మని కబురు పెట్టారు. ఆమె రాలేదు. ఎన్టీఆర్ ఫ్లోర్ లో అసహనంగా వేచి చూస్తున్నారు. ఆమె అసాధారణ ప్రవర్తనకు కారణం ఏమిటో ఆయనకు తెలియదు. అలా ఎందుకు జరుగుతుందో పసిగట్టిన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పారు. ఎన్టీఆర్ కు పరిస్థితి అర్థమైంది. ఆయన రాజీ పడ్డారు. జయలలిత అలక ఫలించింది. కొద్దిసేపు ఎన్టీఆర్ ఆలోచించి షూటింగ్ కు అంతరాయం కలగకూడదని సందర్భానుసారంగా ప్రొడక్షన్ అసిస్టెంట్ ను తప్పు పట్టారు. ఆయన ఆమె అతిథి. ఆయనను ఆపడానికి మనకేం అధికారం ఉంది? ముందు మేడం కి క్షమాపణ చెప్పండి అన్నారు. జయలలిత శాంతించారు. మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ సుదీర్ఘ కాలంగా పాటిస్తున్న సాంప్రదాయాన్ని విడిచిపెట్టి ఒక జర్నలిస్టును తన సెట్ లోకి అనుమతించిన సంఘటన అరుదైనది. ఇది మొదటిసారి, బహుశా చివరిసారి కూడా. కాకతాళీయంగా జయలలితే కాక ఆమె తల్లి సంధ్య కూడా ఎన్టీఆర్ వేసిన శ్రీకృష్ణ పాత్రకు జంటగా నటించారు. ఎన్టీఆర్ తొలిసారి 1957లో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడిగా నటించిన మాయాబజార్ సినిమాలో జయలలిత తల్లి సంధ్య శ్రీకృష్ణుని భార్య రుక్మిణిగా నటించింది. 1971లో విడుదలైన శ్రీకృష్ణ సత్య సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా, జయలలిత సత్యభామగా నటించారు.